ఇటు 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 ఈ క్లినిక్స్ లో ఈ త్రాయా కావచ్చు, ఓరా కావచ్చు, లేదంటే నియోస్కిన్ కావచ్చు, వీటిలో ఎంబీబీఎస్ చేసిన వారిని స్పెషలిస్ట్ డాక్టర్లుగా కూడా అక్కడ బిల్డప్ ఇస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా ఆన్లైన్ కన్సల్టేషన్ వచ్చే వైద్యులు కూడా అప్రూవ్డ్ డాక్టర్లు అయితే కాదు. అక్కడ ఈ త్రాయా, నియోస్కిన్, ఓరా, హెయిర్ అండ్ స్కిన్ క్లినికల్ కి సంబంధించి నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ టీజీఎంసీ మెంబర్ డాక్టర్ శివరంజని గారు. అసలు ఇంకా ఆమె ఏం చెప్పారు, అసలు ఎలాంటి సంచలన విషయాలు ఈ క్లినిక్స్ కి సంబంధించి బయట పెట్టారో మా ప్రతినిధి రత్నకుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రీసెంట్గా హైదరాబాదు మహానగర వ్యాప్తంగా హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్స్కు సంబంధించి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. ఈ ఇన్స్పెక్షన్లో కొన్ని క్లినిక్స్ అనేవి సరైనటువంటి ప్రమాణాలను పాటించకుండా, డాక్యుమెంటేషన్ అనేది సరిగా లేకుండా, చేయాల్సినటువంటి వైద్యం దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా ఇతరులు చేయటం వంటి విషయాలను కూడా ఐడెంటిఫై చేశారు. అలాగే ప్రస్తుతం అనేక రకాలుగా ఏదైతే చిన్నపిల్లలకు ఇచ్చేటువంటి ఆహారం గురించి కావచ్చు, అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి మెడిసిన్, వీటన్నిటి పైన కూడా అవగాహన రాహిత్యంగా వ్యవహరిస్తూ అనేక రకాల సమస్యలు అనేవి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు. సో ప్రస్తుతం జరిగినటువంటి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చేసినటువంటి ఇన్స్పెక్షన్స్ గురించి కావచ్చు, ప్రస్తుతం సీజన్ అనేది రైనీ సీజన్ కావడంతో చిన్నపిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి విషయాలు మాట్లాడుకుందాం. ప్రజెంట్ మనతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్, ప్రముఖ పీడియాట్రిషియన్ శివరంజని గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మొత్తానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా మీరు ఎన్నికవడం జరిగింది. సో ఎంతో ఫైట్ అనేది చేస్తూ వచ్చారు. చిన్నపిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఫేక్ మెడిసిన్, ఒరిజినల్ మెడిసిన్కి సంబంధించి ఐడెంటిఫికేషన్ ఎట్లా అనేది కూడా మీరు ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా మీ వాయిస్ను వినిపించడం జరిగింది. సో ప్రస్తుతం ఈ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా మొదటిసారి మీరు ఈ ఇన్స్పెక్షన్లో పార్టిసిపేట్ చేశారు. సో ఎటువంటి ల్యాబ్సెస్ అనేవి, ఎక్కడెక్కడ ఇన్స్పెక్షన్ అనేది జరిగింది, ఎక్కడెక్కడ కొంత అక్కడ లోపాలను ఐడెంటిఫై చేయడం జరిగింది, ఏం చెప్తారు? అంటే ఫస్ట్లీ నేను కోఆప్టెడ్ మెంబర్, అంటే ఎన్నికైన మెంబర్ కాదు, నామినేట్ చేయబడిన మెంబరు. సో మేము ఒక టీము, యాంటీక్వాకరీ టీము హెడ్ డాక్టర్ సన్నీ డేవిస్, మిగతా వాళ్ళందరము కలిసి వెళ్ళాము. సో ఒకటి క్లోజ్ అయి ఉంది, దాని పేరు గుర్తులేదు నాకు. దెన్ నియోస్కిన్ అనే దానికి వెళ్ళాము. వాళ్ళకి ఆల్మోస్ట్ సిటీలో 10 బ్రాంచెస్ ఉన్నాయి, బట్ ఏ బ్రాంచ్లోనూ డర్మటాలజిస్ట్ లేరు అని చెప్పారు నాకు. అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను, సో నాకు మిగతా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. అండ్ మేము వెళ్ళిన చోట అయితే వెళ్ళినప్పుడు మనం ముందు ఒక విజిలెన్స్ ఆఫీసర్స్ ఉంటారు మనకి, అడ్వకేట్స్, వాళ్ళు పేషెంట్ లాగే వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ జస్ట్ అప్పుడే ఎంబీబీఎస్ ముగించుకున్న ఆమె ఉన్నారు. అక్కడ ఆమె ఎంప్లాయీ అంతే. సో షీఈ్ ఎంప్లాయిడ్ బై నియోస్కిన్. సో తనని తప్పట్టాకేం లేదు. తను హిస్టరీ తీసుకుని అన్ని ఇలా సజెషన్స్ ఇవ్వటం అయ్యి మొదలు పెట్టే టైంకి మేము వెళ్ళాము. ఓకే, సో అక్కడ ఇంకెవరూ లేరు. రిసెప్షనిస్ట్ని అడిగితే నేను జాయిన్ అయ్యి 3 రోజులే అయింది, నాకేం తెలీదు. మీ డాక్టర్ పేరు ఏంటంటే నాకు తెలీదు. మీ డర్మటాలజిస్ట్ పేరు ఏంటంటే నాకు తెలీదు. సరే హౌస్ కీపింగ్ వాళ్ళని అడిగాం, మీరు ఎవరి కోసం వర్క్ చేస్తున్నారు అంటే నాకు తెలీదు. అందరూ నాకు తెలీదనే అన్నారు. చివరికి అక్కడ డర్మటాలజిస్ట్ మట్టుకు డెఫినెట్గా లేరు. అండ్ చివరికి ఆ ఓనర్ గారికి, డాక్టర్ పద్మావతి, నియోస్కిన్ రన్ చేసాము, ఆమెకు ఫోన్ చేశాము. మధ్యలో ఒక్కసారి అందులో స్టాఫ్ ఒకళ్ళు మీ డర్మటాలజిస్ట్ ఎవరంటే డాక్టర్ పద్మావతి అని చెప్పారు. సో ఆమె కూడా డర్మటాలజిస్ట్ కాదు, ఆమె క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్. ఓకే, సో బట్ రన్ చేయటమేమో నియో స్కిన్ కేర్ క్లినిక్, అడ్వాన్స్ స్కిన్ కేర్ అలా పేర్లు పెట్టినారు. సో ప్రజలు నిజంగానే అది స్కిన్ స్పెషాలిటీ క్లినిక్స్ అని వెళ్ళొచ్చు. సో ఇప్పుడు సమస్యలు ఉన్నప్పుడు స్కిన్కి సంబంధించినవి, ఓన్లీ స్కిన్ అంటే ఓన్లీ స్కిన్ బ్రైటనింగ్ ఇలా కాదు కదా. స్కిన్ అంటే బోల్డ్ అన్ని సమస్యలు ఉంటాయి లోపల. ఏదన్నా జబ్బులు ఉన్నప్పుడు ఎస్ఎల్ఈ లాంటి జబ్బులు, ఇంకొన్ని జబ్బులు ఉంటాయి మనకి. షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకు కూడా, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా స్కిన్ ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంది. పీసీఓఎస్ ఉందనుకో, ఇప్పుడు పిఎంఓఎస్ అని పేరు మార్చారు. సో ఆ సమస్య బట్టి మనం చర్మ సమస్యల్ని పరిష్కరించాలి. స్కిన్ అంటే ఓన్లీ బయటదే కాదు, అండ్ బయటదైనా కూడా ఇప్పుడు సోరియాసిస్ అని ఉంది. సో దానివల్ల ఏమన్నా హెయిర్ లాస్ ఏదన్నా ఉందనుకోండి, వీళ్ళు
తెలిసి తెలియక జస్ట్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చారనుకోండి, ఇంకా ప్రాబ్లం అవ్వచ్చు. ఇప్పుడు SLE సమస్య ఉంది, అది ఆటో ఇమ్యూన్ సమస్య, మీరు అది మిస్ అయిపోయి హెయిర్ లాస్ ట్రీట్మెంట్లు ఇచ్చారనుకోండి, లోపల జబ్బు ముదిరి కిడ్నీ ఫెయిల్ అయిందనుకోండి, ఎవరు బాధ్యులు? సో మీరు స్కిన్ కేర్ అని పెట్టినప్పుడు కంపల్సరీగా డర్మటాలజిస్ట్ ఉండాలి. కాస్మెటాలజీ అనే బ్రాంచే ఇండియాలో లేదు. సో మీరు కాస్మెటాలజీ అని చెప్పి కొంతమందిని ట్రైన్ చేసి ఇలా క్లినిక్స్ నడపటం తప్పు. ఎందుకంటే అండ్ ఈ క్లినిక్లో అయితే ఇంకా టెంపరీ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కూడా లేకుండే ఆల్రెడీ, బట్ క్లినిక్ రన్ చేస్తున్నారు. ఈవెన్ టెంపరీ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ లేదు. తర్వాత మేము ఓరో అనే క్లినిక్కి వెళ్ళాము, అక్కడైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది, టెంపరీ హాస్పిటల్ రిజిస్ట్రేషన్. కానీ అక్కడ కూడా మీ డర్మటాలజిస్ట్ ఎవరు అంటే డెంటిస్ట్ పేరే చెప్పారు. అక్కడ ఒక మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఉండే మేము వెళ్ళినప్పుడు, అది యాజ్ పర్ లా ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి అలౌడ్ క్వాలిఫికేషన్. సో అది మనం టచ్ చేయము. అది ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కేసు, వాళ్ళు అలౌడా కాదా, ఓన్లీ డర్మటాలజిస్ట్ చేయాలని. సో అది మనం అసలు టచ్ చేయలేదు. ఓకే, బట్ మిగతా స్కిన్కి సంబంధించి అక్కడ టేక్ కేర్ చేస్తుంది డెంటిస్ట్లు. సో ఈ ట్రయా అనే దాంట్లో కూడా అది నెక్స్ట్, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ట్రయాకి వెళ్తే అక్కడ ఎవరు డాక్టర్స్ లేరు. ఒక అమ్మాయి 12th పాస్, తను జాబ్ చేస్తుంది, మిగతా వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అనుకుంటా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, ఒక మెషిన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ మెషిన్ హెయిర్ ఎలా ఉంది, హెయిర్ ఈ స్కిన్ ఎలా ఉంది, ఇవన్నీ టెస్ట్ చేసి రిపోర్ట్ పంపుద్దంట. రిపోర్ట్ పంపితే వాళ్ళు ఆన్లైన్ ఒక డాక్టర్ని కన్సల్టేషన్ మాకు అరేంజ్ చేశారు. ఆల్మోస్ట్ 1 గంటన్నర పట్టింది, వెయిట్ చేసాము గంటన్నర. చివరికి ఆన్లైన్ కన్సల్టేషన్కి వచ్చింది కూడా డర్మటాలజిస్ట్ కాదు. సో ఆయన MBBS చేసిన ఆయన. సో మనం అనేది ఏంటంటే MBBS ఈజ్ అ గ్రేట్ డిగ్రీ, కానీ MBBS మనకి ఇప్పుడు నేను MD పీడియాట్రిక్స్ అంటే నాకు ఒక లిమిట్ ఉంటుంది, నేను ఇంతవరకే ట్రీట్ చేయొచ్చు. తర్వాత లెవెల్ ఉంటే పిల్లల విషయంలో స్కిన్ సంబంధించి నేను డర్మటాలజిస్ట్కే రిఫర్ చేయాలి. అలాగే MBBS డాక్టర్స్ కూడా కొన్ని వాళ్ళు ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా, ఇవన్నీ ఒక రిపీటెడ్ న్యూమోనియాస్, రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇలా వచ్చినాయి అనుకోండి, మనం రిఫర్ చేస్తాం. అలాగే చర్మానికి సంబంధించి గజ్జి, తామర ఇలాంటివన్నీ ట్రీట్ చేయొచ్చు మేము. బట్ అది మళ్ళా వస్తుంది, ఎక్కువ ఉంది, సమస్యలు ఎక్కువ ఉన్నాయి, అప్పుడు స్పెషల్ వాళ్ళకి రిఫర్ చేయాలి. సో అలా మన పరిధిలో మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే జనానికి మేము స్కిన్ కేర్ అని చెప్తున్నప్పుడు నువ్వు స్కిన్లో స్పెషలిస్ట్ అయి ఉండాలి కదా, అది నేను అనేది. ఇప్పుడు నువ్వు స్కిన్ స్పెషలిస్ట్ కానప్పుడు నువ్వు స్కిన్ కేర్ అనొద్దు. ఓకే, అండ్ కాస్మెటాలజీ అని డిగ్రీ ఏం లేదు లా ప్రకారం. సో ఏ ప్రకారం మీరు స్కిన్ కేర్ అని క్లెయిమ్ చేస్తున్నారు? వీళ్ళైతే టెక్నీషియన్స్ ఇంకెవరు లేరు. ఇది ఇంకా చాలా మోసం అన్నమాట, దగా ఈ ట్రాయా అనేది. ఎంతకాలం నుంచి ఇట్లా కనీసం అంటే మీరు చెప్తుందని బట్టి 12th పాస్ అయిన వాళ్ళు, డెంటిస్టులు, హెయిర్ అండ్ స్కిన్కి ట్రీట్మెంట్లు చేయటం ఎంత ప్రమాదకరం? ఇట్లాంటివి ఇటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి? అంటే నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం కాబట్టి నాకు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మిగతా కమిటీ మెంబర్ షేర్ చేయటం బట్టే తెలిసింది. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినా కదా, ఇప్పుడు SLE సమస్య ఉంది, వాళ్ళకి జుట్టంతా పోయింది. సో ఆ జుట్టంతా పోయినప్పుడు మీరు ఊరికే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేసారనుకో, అసలు సమస్యను గుర్తించకుండా, వాళ్ళకి లోపల జబ్బు ముదిరిపోయింది అనుకో, ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ప్రాణం మీదకి వస్తుంది.
సో అందుకనే మన క్వాలిఫికేషన్ పరిధిలో మనం వైద్యం చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు బీడిఎస్ అనుకోండి, మీరు డెంటల్ చూసుకోండి. ఇప్పుడు నాకు ప్రస్తుతం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తానా, డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తానా? అంతే కదా. ఇప్పుడు బిడ్డకి ఫిట్స్, జ్వరంలో ఫిట్స్ వచ్చినాయి, నేను ట్రీట్మెంట్ ఇస్తా. కంటిన్యూగా ఫిట్స్ ఆగట్లా, నేను చేసే ప్రథమ చికిత్స ఇచ్చే బిగినింగ్ మెడికేషన్ ఇచ్చి నేను న్యూరాలజిస్ట్కి రిఫర్ చేస్తా. అంతే కదా, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్. అలా మన పరిధి ఏంటో మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా చిన్న ఊర్లో ఉన్నాము, టౌన్లో ఉన్నాము, మనకు మించి అక్కడ లేరు, మన క్వాలిఫికేషన్కి మించి. అప్పుడు మనం ప్రజలకి మన పరిధిలో మనం ఎంత బాగా చేయగలమో అంత చేసి, ఇంతకు మించి అవసరమైతే పోనీ ఫోన్లోనో వీడియో కాల్లోనో ఆ స్పెషలిస్ట్స్కి కనెక్షన్ ఇచ్చి చేసి అప్పుడు మనం చేయాలి. బట్ హైదరాబాద్ లాంటి సిటీలో మీకు బోల్డన్ మంది స్కిన్ స్పెషలిస్టులు ఉన్నప్పుడు మీరు స్కిన్ స్పెషలిస్ట్ లేకుండా స్కిన్ కేర్ క్లినిక్స్ అని నడపటం చాలా అన్యాయం. అంటే ఇటువంటి చర్యలు అనేవి ఉంటాయి, మరి ఇట్లాంటి వాళ్ళ మీద ఇటువంటి చర్యలు అనేవి? ఇది వీళ్ళకి ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ నుంచి నోటీస్ వెళ్తుంది. ఆ నోటీసే డిఎంహెచ్ఓకి షేర్ చేస్తారు. ఆ తర్వాత డిఎంహెచ్ఓ వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. క్లినిక్ క్లోజ్ చేయించవచ్చు, సీజ్ చేయించవచ్చు. తర్వాత వాళ్ళు అవసరమైన కరెక్ట్ వాళ్ళందరినీ పెట్టుకున్నాక సర్టిఫికెట్లన్నీ సబ్మిట్ చేశాక మేబీ ఓపెన్ చేయటానికి అలౌ చేయొచ్చు. సో మెడికల్ కౌన్సిల్కి యాక్షన్ తీసుకునే హక్కు లేదు. ఓన్లీ ఇన్స్పెక్ట్ చేయటము, నోటీస్ పంపి అది డిఎంహెచ్ వాళ్ళకి షేర్ చేయటం, ఆ పైన వాళ్ళు చూసుకోవాలి. చాలామంది కూడా ఇప్పుడు ట్రయా అని కావచ్చు, నియోస్కిన్ అని కావచ్చు, ఇప్పుడు మీరు ఇన్స్పెక్షన్ చేసినవన్నీ కూడా జనాలు చాలా నమ్ముతూ కొంతమంది ఆన్లైన్లోనే కన్సల్టేషన్ తీసుకుంటూ ఉంటారు. డిజిటల్గా వీళ్ళు ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు, స్పెషలిస్టులు లాగా ప్రమోషన్ చేస్తూ ఉంటారు. పెద్ద మొత్తంలో జనాలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. మరి ఇటువంటి వాటికి సంబంధించి కనీసం అవగాహనకు సంబంధించి కూడా ఇప్పటి వరకు వాళ్ళకి లేకపోవడం, కన్సల్ట్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు పబ్లిక్ ఇలాంటి వాళ్ళను అప్రోచ్ అవ్వడానికి సంబంధించి? ఇక్కడంటే ముందు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, పాపం ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వీళ్ళకి తెలియక ఈ ఎవరైతే మేము రన్ చేస్తాం క్లినిక్స్ అని చెప్పి ఇన్వెస్ట్ చేపిస్తున్నారో వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. తర్వాత ఇప్పుడే ఫ్రెష్ పాస్ అవుట్ ఎంబీబీఎస్ వీళ్ళందరూ తెలియక ఇలాంటి చోటలు చేరుతున్నారు. వాళ్ళు నేర్చుకునేది ఏమీ ఉండదు, అండ్ స్టార్టింగ్ ఆఫ్ దేర్ కెరియరే ఇలాగా కరెక్ట్ కాని చోట పనిచేయటం మొదలు పెడుతున్నారు. సో వాళ్ళు కూడా తెలుసుకుని తెలివిగా కొంచెం ఉండి ఇలాంటి చోట్ల చేరపోవటం మంచిది. అండ్ మీరు ఏమన్నా ఇలాంటి క్లినిక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా క్వాలిఫైడ్ అన్నది పెట్టుకుని మీరు ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ప్రజలు మీరు ఎప్పుడన్నా స్కిన్ చర్మం సంబంధించిన సమస్యలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి స్కిన్కి సంబంధించి స్పెషల్ డిగ్రీ ఉందా లేదా, ఆ హాస్పిటల్కి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుని సంప్రదించండి. సో మేము గతంలో చాలామందిని చూడటం జరిగింది. ఫస్ట్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు, అవి సైడ్ ఎఫెక్ట్లు అవుతాయి, అనేక రకాలుగా సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు సరైనటువంటి రెస్పాన్స్ ఉండదు, ఎవరికి చెప్పాలో అర్థం కాదు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇది నిత్యం ఇది కంటిన్యూ అయిపోయింది. మీలాంటి వాళ్ళు కొంతమంది ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఇష్యూస్కు సంబంధించి ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ నుంచి మీరు మెంబర్గా ఉండి ఇన్స్పెక్షన్లు చేస్తూ ఉన్నా సరే బ్యాక్ ఎండ్లో కొన్ని రోజుల పాటు ఆ తాత్కాలిక చర్యలు మాత్రమే ఉంటాయి, పర్మనెంట్గా మాత్రం వీళ్ళు ఏదో ఒక రకంగా బ్యాక్ ఎండ్లో మేనేజ్ చేసి మళ్ళీ వాటిని రన్ చేస్తారనే ఆరోపణలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఎట్లా వీటికి పరిష్కారం అంటే? ఎలాగా అంటే మరి మనం నోటీస్ ఇచ్చినప్పుడు ఇన్స్పెక్ట్ చేసి డిఎంహెచ్ఓ వాళ్ళు కరెక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. మరి బ్యాక్ ఎండ్ ఇవన్నీ నేను ఇంకా కొత్తగా వచ్చాను, అండ్ ఇదివరకు కూడా నేను పెద్దగా ఈ ఇష్యూ మీద ఐ వాజంట్ ఇన్వాల్వ్డ్. సో నిన్నైతే యాజ్ పార్ట్ ఆఫ్ ద కమిటీ వెళ్ళాను. ఆ వెళ్ళినప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను పోస్ట్గా పెడితేనే చాలామంది ఈ స్కిన్ డాక్టర్లు ఏమైనా యూజ్ చేసుకుంటున్నారు ఇలా ఏయో కామెంట్లు పెట్టారు. బట్ ఇట్స్ ఓకే, మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు మనం అవి పట్టించుకోము. థ్యాంక్ యూ మేడం. సో అది
మొత్తానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి ఏదైతే ఈ హెయిర్కి సంబంధించి అలాగే స్కిన్కు సంబంధించినటువంటి సరైనటువంటి ప్రమాణాలు పట్టించినటువంటి వాటి మీద ఇన్స్పెక్షన్ నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళు స్పెషలిస్ట్లా కాదా అనేది చెక్ చేసుకొని ఒకసారి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. డాక్టర్ శివరంజని గారు తెలియజేస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.